అసలు గవర్నమెంట్స్ ఎందుకు డీమ్డ్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ని ఎంకరేజ్ చేస్తున్నాయి? అసలు ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ శాంక్షన్ చేయటంలో ఉన్నట్టు హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడెనైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. అయితే ఒక యూనివర్సిటీస్ కాన్సెప్ట్ అనేది పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఒక 20-25 ఏళ్ల క్రితం యూనివర్సిటీస్ పెట్టాలి అనేటువంటి కాన్సెప్ట్, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పటికీ లాస్ట్ 3 ఇయర్స్లో లేదా లాస్ట్ 4 ఇయర్స్లో పుట్టగొడుగుల్లాగా ఇటు ప్రైవేట్ యూనివర్సిటీస్ అనుకోండి, అసలు డీమ్డ్ యూనివర్సిటీస్ అనుకోండి, అసలు ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ శాంక్షన్ చేయడంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి? అసలు గవర్నమెంట్స్ ఎందుకు డీమ్డ్ యూనివర్సిటీస్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ని ఎంకరేజ్ చేస్తున్నాయి? సో వాటి యొక్క ఉద్దేశం నెరవేరిందా లేదా అనేది అసలు ఎందుకు ఇస్తారు యూనివర్సిటీస్ అనేది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అసలు ఎందుకు డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇస్తారు? ఒక డీమ్డ్ యూనివర్సిటీని శాంక్షన్ చేసేటప్పుడు ఒక డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఒక జేఎన్టీయూతో సమానంగా, ఒక ఉస్మానియా యూనివర్సిటీతో సమానంగా, ఒక ఆచార్య నాగార్జున యూనివర్సిటీతో సమానంగా వీళ్ళకి ఒక వ్యక్తికి డైరెక్ట్గా సర్టిఫికేట్ మీద సంతకం పెడితే ఆయన సంతకం పెట్టినటువంటి వ్యక్తికి డిగ్రీ ఆఫర్ చేస్తారు. అంటే ఎంత అబ్నార్మల్ పవర్ అంటే, అలాంటి అబ్నార్మల్ పవర్ని ఎందుకు ఇచ్చింది భారతదేశ ప్రభుత్వం కానీ, లేకపోతే ఈ లిబరలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగంగా అసలు డీమ్డ్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ నెలకొల్పడంలో యాక్చువల్ ఇంటెన్షన్ ఏంటి అనేది నేను ఈరోజు మీకు తెలియజెప్తాను. ఏం జరుగుతుంది అనేది నేను తర్వాత చెప్తాను. నేను సపోజ్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి ఒక యూనివర్సిటీ ఉందండి. ఈ ఎక్స్ అనేటువంటి యూనివర్సిటీ ఎవరికి ఇస్తారు అంటే, కొన్ని సంవత్సరాల నుంచి విద్యారంగంలో ఉండి వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలను కానీ, లేకపోతే ఏదైనా ఒక డిగ్రీ కాలేజెస్ని కానీ ఒక మంచిగా నడిపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమని చెప్పి ఇస్తారంటే, మీరు స్పెషల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఉదాహరణకి మనం బీటెక్ పని తీసుకుందాం. సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్, ఈసీఈ, లేకపోతే మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఇవన్నీ బ్రాంచెస్ మనకు మామూలుగా ఈ జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్లో కూడా ఉంటాయి. మనకి తెలంగాణలో యూనివర్సిటీస్ ఎందుకు వచ్చినాయి అంటే, మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదా, ఇండస్ట్రీకి తర్వాత కాలేజెస్కి మధ్యలో స్కిల్ గ్యాప్ భయంకరంగా ఉందని చెప్పేసి నేను కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాడు. మా నెక్స్ట్ వాడు అయితే ఖాళీకి బలపం పట్టుకొని వాళ్ళ మీదకి దూకుడుగా పోతుంటాడు అనమాట. ఇంత గ్యాప్ ఉంది, ఇండస్ట్రీకి కాలేజెస్కి గ్యాప్ ఉంది, కాబట్టి ఈ గ్యాప్ నింపాలి అనుకున్నట్లయితే యాజ్ ఏ గవర్నమెంట్గా, యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్గా కానీ, యాజ్ ఏ స్టేట్ గవర్నమెంట్గా కానీ, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వాళ్ళు కానీ ఒక నిర్ణయాలు తీసుకునేసరికి సమయం అయిపోతుంది. ఈ లోపల ఇండస్ట్రీలో చాలా చేంజెస్ జరుగుతున్నాయి. ఈ బ్యూరోక్రటిక్ ప్రొసీజర్లో పిల్లల దాకా ఆ నాలెడ్జ్ని చేర్చేసరికి సమయం అయిపోతుంది. అదే ఒక యూనివర్సిటీ యాజమాన్యం అయితే, ఇప్పుడు అరోరా యూనివర్సిటీ ఉంది, లేకపోతే చైతన్య యూనివర్సిటీ ఉంది. వీళ్ళకి ఎందుకు యూనివర్సిటీస్ ఇచ్చారు? అసలు యూనివర్సిటీస్ ఎందుకు ఇచ్చారు అంటే, స్పెషలైజ్డ్ స్కిల్ ఉన్నటువంటి పీపుల్ని తయారు చేయండి. స్పెషలైజ్డ్ పీపుల్ అంటే ఇండస్ట్రీ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తెచ్చుకోండి. మీరు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ తెచ్చుకొని, ఇండస్ట్రీలో సపోజ్ విఎల్ఎస్ఐ ఫిజికల్ డిజైన్కి డిమాండ్ ఉందనుకోండి. ఇండస్ట్రీలో విఎల్ఎస్ఐ ఫిజికల్ డిజైన్కి డిమాండ్ ఉంది, లేదా రోబోటిక్ టెక్నాలజీకి డిమాండ్ ఉంది, లేదా డ్రోన్ టెక్నాలజీకి డిమాండ్ ఉంది, లేకపోతే ఇంజనీరింగ్ ఫిజిక్స్కి డిమాండ్ ఉంది, లేకపోతే మైనింగ్కి డిమాండ్ ఉంది. XYZ ఏదో ఒక ఇండస్ట్రీ, వాళ్ళకి సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఇండస్ట్రీ ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేస్తే, ఆ యూనివర్సిటీ నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఇండస్ట్రీస్కి పోయేసి అక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ని తెచ్చుకొని దాని ప్రకారంగా సిలబస్ని తయారు చేసి, ఆ సిలబస్ని తయారు చేయడంలో ఆ నియర్ బై ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టుల యొక్క అభిప్రాయాలను తీసుకొని, వాళ్ళకి ఎక్కడైతే స్కిల్ గ్యాప్ కనిపిస్తుందో దానికి అనుగుణంగా సిలబస్ని తయారు చేసి, దానికి అనుగుణంగా చదువు చెప్పండి రా బడవల్లారా అని వీళ్ళకి యూనివర్సిటీస్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అర్థమైంది కదండి ఒక యూనివర్సిటీని ఎందుకు ఇస్తారనేది. యూనివర్సిటీ హ్యాస్ ఎ రైట్ టు డిజైన్ ఎనీథింగ్. ఉదాహరణకి చైతన్య యూనివర్సిటీ తీసుకుందాం మనం. ఎక్కడో మన చిలకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉంది. అక్కడ నుంచి ఇండస్ట్రీస్ ఎంత దూరంలో ఉన్నాయి? ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇండస్ట్రీస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇన్కార్పొరేట్ చేసి స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ అంటే, ఉదాహరణకి క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది, లేకపోతే సేల్స్ ఫోర్స్ ఉంది, లేకపోతే ఏదో ఒక అంటే టెక్నాలజీస్, డిఫరెంట్ టెక్నాలజీస్, ఇప్పుడు లేకపోతే జనరేటివ్ AI ఉంది. ఇట్లా ఏదైనా నిష్ ఏరియా లాంటి టెక్నాలజీస్ని తీసుకొని ఇండస్ట్రీకి ఎగ్జాక్ట్గా ఏం అవసరం ఉందో, ఉదాహరణకి డిజిటల్ మార్కెటింగ్ ఉంది, ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఉంది, ఓకే, లేదా ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంది,
లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఇండస్ట్రీలో లేదా ఒక జర్మన్ లాంగ్వేజ్ జపనీస్ లాంగ్వేజ్ నేర్పిస్తే వాళ్ళు విదేశాలకు పంపించి వాళ్ళని సెటిల్ చేయొచ్చు. లేదా హైటెక్ సిటీలో ఉన్నటువంటి దాంట్లో ఒక ప్లంబర్ అవసరం ఉంది, ఈ ప్లంబర్ ఎలాంటి వాడు అయి ఉండాలంటే సూపర్ డూపర్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, వాడికి సూపర్ డూపర్ హిందీ వచ్చి ఉండాలి, వాడికి అంతకుముందులాగా చిన్న చిన్న ఒక 5 స్టోరీ 10 స్టోరీ బిల్డింగ్లో కాకుండా 100 స్టోరీ బిల్డింగ్ కట్టించిన ప్లంబర్ కానీ కార్పెంటర్ కానీ లేకపోతే XYZ ఏ టెక్నాలజీ అంటే చిన్న పని కానీ పెద్ద పని కానీ ప్రజలకి అంటే పర్టికులర్గా స్టూడెంట్స్కి ఇండస్ట్రీకి ఎగ్జాక్ట్గా గ్యాప్ని ఐడెంటిఫై చేసి ఆ చదువుని విద్యార్థులకు నేర్పించడమే డీమ్డ్ యూనివర్సిటీ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీ కాన్సెప్టే ఇది. కానీ దీన్ని ఎంత అంటే ఈ విషయం ఎవరికి తెలియదు. ప్రభుత్వం యూనివర్సిటీస్ ఇచ్చింది ఇందుకోసమే. యూనివర్సిటీ తీసుకున్న మీకు కూడా తెలియదు. నేను చెప్తున్నా ఎందుకు తీసుకున్నారో మీకు తెలియదు. మీరు ఎందుకు తీసుకున్నారు యూనివర్సిటీ? ఇది యాక్చువల్గా ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే స్కిల్ గ్యాప్ను నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీస్ రావడం జరిగింది. చైనాలో తీసుకున్నప్పుడు కెమెరా రిపేరింగ్ యూనివర్సిటీ ఉంటుంది అనుకుందాం. అంటే వాడు ఆ కెమెరాకి సంబంధించినటువంటి వర్క్ మొత్తం నేర్పిస్తాడు. లేదా ఓన్లీ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ అనుకుందాం. ఓన్లీ సోఫా ఇంజనీరింగ్ సంబంధించి దాంట్లో ఏదో ఒక పాలిటెక్నికో డిప్లొమానో ఐటీఐయో ఏదో ఒకటి నేర్పిస్తారు. లేదా ఒక లైట్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి ఒక స్కిల్ని నేర్పిస్తారు. ఇది యూనివర్సిటీలు చేయాల్సిన పని. అంటే ఏదైతే ఈవెన్ ఒక బటన్ తయారు చేయడం ఆఖరికి మనం గుండు పిన్ని కాదు కదా సూదులు కూడా తయారు చేసుకోలేని పరిస్థితిలో మొత్తం ఇంపోర్ట్. ఏది బట్టినా ఇంపోర్ట్ చేసుకోవటం. ఎందుకు? మనం కూడా చైనాలాగా ఎదగాలని, ఆ రకంగా స్పెషలైజ్డ్గా యూనివర్సిటీస్ పనిచేయాలని. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఉద్దేశం అయితే ఇది. మీరు చెప్పండి, కింద కామెంట్లో రాయండి. ఎవడైనా యూనివర్సిటీ తీసుకున్నాడు ఏం చేస్తున్నాడో నేను చెప్తాను చూడండి. ఉదాహరణకి మా మల్లారెడ్డి సారో లేకపోతే అరోరా రమేష్ సారో లేకపోతే పల్లారాజరెడ్డి అనురాగో లేకపోతే ఎవరో ఒకరు తీసుకున్నారు, అనురాగ్ యూనివర్సిటీ తీసుకొచ్చుకున్నారు. ఏముంది వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి? ఇప్పుడు నేను చెప్పినటువంటి పనుల్లో ఏదన్నా ఇండస్ట్రీ రిలవెంట్ కోర్స్ తీసుకొచ్చి పెట్టారా? చైతన్య యూనివర్సిటీ అయితే తీసుకుపోయి నెక్స్ట్ వేవ్ అప్పచెప్పేసింది. అరోరా యూనివర్సిటీ వాళ్ళు తీసుకెళ్ళేసి నెక్స్ట్ వేవ్ అప్పచెప్పేశారు. అంటే మీరు యూనివర్సిటీ పర్మిషన్ తెచ్చుకొని ఎవరికో ఒకరికి ప్రైవేట్ వాళ్ళకి సెక్షన్ల వారీగా విడగొట్టి ఇచ్చేయడమే. ఇదేనా చేయాల్సిన పని? ఇదా అంటే మీరు యూనివర్సిటీలో తెచ్చుకుంటారు, అది కూడా సేమ్ కోర్సులు. JNTU సిలబస్కి మీ యూనివర్సిటీ సిలబస్కి ఏం తేడా లేదు. నేను వీళ్ళ గురించి అంటలేదు. KLU అదే పని చేస్తుంది, SRM అదే పని చేస్తుంది, విట్ అదే పని చేస్తుంది. ఎవరైనా సరే ఇండస్ట్రీ స్కిల్ గ్యాప్ని తీసుకువచ్చుకోవడానికి తెచ్చుకున్నటువంటి యూనివర్సిటీస్ యొక్క ఉద్దేశాన్ని కాస్త కమర్షియలైజేషన్ చేశారు. ఎట్లా కమర్షియలైజేషన్ చేశారు? దీంట్లో కొన్ని నామ్స్ ఉంటాయి. యూనివర్సిటీలో ఎటువంటి నామ్స్ ఉంటాయంటే లిబర్టీ ఉంటుంది అనమాట. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లేకపోతే యూనివర్సిటీ ఛాన్సలర్ లిబర్టీ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచైనా బయట నుంచి స్కిల్ పర్సన్ తీసుకొచ్చి చెప్పించుకోవచ్చు. పెద్దగా రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఎందుకంటే వీళ్ళు ఇండస్ట్రీ గ్యాప్ని నింపడానికి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళకి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి, మరింత లిబర్టీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించి నామ్స్ని మొత్తాన్ని వీళ్ళకి కొంత డైల్యూట్ చేసింది. యాక్చువల్గా డైల్యూట్ కాదు, అది ఇండస్ట్రీ నుంచి మామూలుగా ఆర్థోడాక్స్ ప్రొసీజర్లో PhDలు తర్వాత MTechలు తర్వాత ఈ 15 years ఎక్స్పీరియన్స్ వీటన్నిటిని కూడా కొంచెం పక్కన పెడుతూ సపోజ్ ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి బాగా మాట్లాడగలడు, లేకపోతే ఒక మంచి యాంకర్ని చేయాలని ఒక యూనివర్సిటీ అనుకుంది అనుకోండి. నేను పోయి లెక్చరర్గా పాఠం చెప్తాను. నన్ను యాంకరింగ్లో MTech ఉందా, యాంకరింగ్లో నాకు MSc ఉందని అడిగితే నా దగ్గర ఎక్కడ ఉంటుంది? వేణుగోపాల్ రెడ్డికి మాట్లాడడం తెలుసు కాబట్టి ఈ మాట్లాడే స్కిల్ని 10 మందికి నేర్పించగలను నేను. ఇలాంటి స్కిల్స్ చాలా ఉన్నాయి. యాంకరింగ్ అనుకోండి, యాక్టింగ్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు స్పెషలైజ్డ్ స్కిల్స్ చాలా ఉంటాయి అనమాట. చిన్న చిన్న స్కిల్స్ ఉంటాయి, రియల్ ఎస్టేట్, ఇట్లాంటి స్కిల్స్ అన్నీ కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? యూనివర్సిటీని ఎందుకు వాడుకున్నారంటే వీళ్ళకి 200 మందికి ఒక ఫ్యాకల్టీని పెట్టేసి, అంటే వీళ్ళకి ఆ ప్రివిలేజ్ ఉంది. అంటే పెద్దగా చెక్కింగ్స్ ఇన్స్పెక్షన్స్ ఉండవు. ఒక 200 మందికి ఒక ఫ్యాకల్టీని పెట్టేసి ఇష్ట ప్రకారం వచ్చినటువంటి కోర్సులు ఏది పడితే అది పెడతారు. మార్కెట్లో ఏది CSCకి డిమాండ్ ఉందనుకోండి, ఒక 500 సీట్లు. ఒక ఈ CSM అంటే AML డిమాండ్ ఉందనుకోండి, 5000 సీట్లు. ఏం చేస్తున్నారు భయ్ మీరందరూ? ఏం చేద్దామని మీరందరూ ఈ పని చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు ఒక యూనివర్సిటీ వాడు విట్ యూనివర్సిటీ అమరావతి అని పెట్టుకున్నారు, బాగానే ఉంది. విట్ యూనివర్సిటీలో 30,000 ఇంటేకా? మనుషులేరా ఏమన్నా ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో ఈ పని? 30,000 మందికి ట్రైనింగ్ ఇచ్చే కెపాసిటీ విట్టుకుంటుందా? అదే కాలేజీలో అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఉదాహరణకు మల్లారెడ్డి యూనివర్సిటీ తీసుకోండి. మల్లారెడ్డి యూనివర్సిటీలో నార్మల్గా ఇంటేక్ ఎంత ఉంటుంది? ఒక 1,500 ఉంటుంది అనుకుందాం ఎగ్జాంపుల్. యూనివర్సిటీ కాగానే సడన్గా 5,000 ఇంటేకు. అంటే ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారిందని? 1,500 నుంచి 5,000కి పోయేదానికి నువ్వు ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చినారని చెప్పేసి సడన్గా 5,000 ఇంటేక్ ఎట్లా వస్తుంది? ఎన్ని కోర్సులైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీలో చూస్తే ఒక 100-200 కోర్సులు ఉన్నాయి. అంటే ఈ 100-200 కోర్సులు నడపొచ్చా నడపకూడదా, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా చూడవసరం లేదు. ఎందుకంటే ఇది స్కిల్ బేస్డ్ సెక్షన్ కాబట్టి. ఎక్కడుంది స్కిల్? మీరు అందరికీ మళ్ళీ అదే పాత రోజు నేర్పిస్తూ
యూనివర్సిటీతో పేరు తెచ్చుకొని మోసం చేస్తున్నారా లేదా? అంటే మీరు జేఎన్టీయూ తరపు నుంచి ఇవ్వలేనటువంటి కోర్సుల్ని, జేఎన్టీయూ చేయలేనటువంటి పనిని, జేఎన్టీయూ కాలేజీల్లో లేనటువంటి కోర్సుల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసి ఇండస్ట్రీకి విద్యార్థులకు ఉన్నటువంటి గ్యాప్ని చేయాల్సినటువంటి మీరు చిన్న చిన్న కాలేజీలు, ఇప్పుడు జేఎన్టీయూ కింద ఒకడెవడో 60 ఇంటేక్ పెట్టుకొని ఉంటాడు. సిఎస్సిలో ఒక 60 ఇంటేకు, తర్వాత సిఎస్ఎంలో ఒక 60 ఇంటేక్, మొత్తం అది ఒక 300 ఇంటేకో లేకపోతే ఒక 500 ఇంటేక్ పెట్టుకొని ఒక కాలేజీ నడుపుతుంటాడు. సో వాడి దగ్గర పాపం ఒక చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, తర్వాత ఒక చిన్న ప్రిన్సిపల్ ఉంటాడు, కొంతమంది స్టాఫ్ ఉంటారు. మీరేం చేస్తున్నారు? పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూచిగా చూపించేసి మీకు ఇచ్చిన పని వదిలిపెట్టేసి ఈ చిన్న కాలేజీని కిల్ చేయడం కోసం నువ్వు ₹1,00,000 ఇస్తానంటూ, 70,000 ఇస్తానంటూ, 2 లక్షలకి ఇస్తానంటూ ఇష్ట ప్రకారం నీ నోటికి ఏది వస్తే అదే ఫీజు. నీ దగ్గర రెగ్యులేషన్ లేదు, కంట్రోల్ లేదు, మీ మీద మొత్తం ఆగమాగం తెస్తున్నారు దేశాన్ని. అందుకనే మొన్న 20వ తారీఖు సుప్రీంకోర్టు ఒక డెసిషన్ చెప్పింది అనమాట. 24వ తారీఖు లోపల అసలు వీళ్ళందరూ ఈ దొంగలందరూ ఏం చేస్తున్నారు ఒకసారి మొత్తం వీళ్ళు వెరిఫై చేయండి అని చెప్పేసి ఇన్స్పెక్షన్కి చేయమని చెప్పేసి పంపిస్తే ఒకళ్ళు తెల్లమొహాలు వేసుకొని మళ్ళీ కండువాలు మార్చే పనిలో ఉన్నారు ఎవడికోడు. అంటే ప్రతిదీ రాజకీయమే. ఒకవైపున దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు అయిపోయింది. స్టూడెంట్ విద్యార్థి సంఘాలు ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి ఎవడో విదేశాల్లో ఉన్నటువంటి అభిజిత్ అనే వ్యక్తి వాడు ఉద్యోగం వదిలేసి వచ్చేసి ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్లో చేస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేసి వాళ్ళతో చర్చలు జరపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సంతోషం, ఎవరో ఒకరు చేస్తున్నారు, చెందుతున్నారు. ఇది సుధరాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎనీ యూనివర్సిటీస్ ఆర్ మెంట్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్. ఆ పర్పస్ అయితే ఎంత పర్సంటేజ్ సర్వైవ్ అయింది గవర్నమెంట్ యొక్క పర్పస్ అంటే 0% సర్వైవ్ అయింది. ఈరోజు ఎలాబొరేటెడ్గా గమనిస్తే ఏమీ జరగట్లేదు. మొత్తం కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంక్లూడింగ్ మాతో సహా మేము కూడా ఎడ్యుకేషన్ కెరియర్ గైడెన్స్ ఇచ్చేటప్పుడు ఆప్షన్సే లేనప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నాకు కూడా అనిపిస్తుంది, అరే ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ మీద ఎవరికైనా కోర్సు నేర్పిస్తే బాగుండు, లేదా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ మీద కోర్సు నేర్పిస్తే బాగుండు, లేదా ఉపాధి వచ్చేటువంటి ఏదో ఒక కోర్సు గురించి వీడికి చెప్తే బాగుండని మనసులో ఉంటుంది, లేకపోతే రెన్యూవబుల్ ఎనర్జీస్ మీద ఏదైనా కోర్సు చెప్తే బాగుండు అని అనిపించినప్పుడు ఇంత పెద్ద రాష్ట్రంలో మీరు వీటికి కోర్సులే పెట్టట్లేదు. ఎక్కడ మొత్తం అదే సిఎస్సి. ఎన్ని లక్షల మందిని తయారు చేస్తారు? ఎంతమంది గొంతుకు వస్తారు మీరు? నాకు అర్థం కాదు. అంటే రీసెర్చ్ చేస్తున్నారా మీరు? ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏముందో కనుక్కుంటున్నారా? మీకు తెలియదా? హెచ్ఆర్లు ఏం చెప్తున్నారు? ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా కొలాప్స్ అయిపోయేసి జాబ్స్ లేకపోతే మీరు ఈ వేల అడ్మిషన్లు తీసుకొని ఏం చేద్దామని కామెంట్ పెట్టండి. మీరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, హెచ్ఓడీస్ కావచ్చు, డీన్స్ కావచ్చు, లేదా చైర్మన్సే కావచ్చు, మేము ఇదిగో సమాజానికి పనికి వచ్చేదానికి చేస్తున్నాము, ఈ పర్టికులర్ కోర్సెస్ని మేము లోకల్ ఇండస్ట్రీస్తో కలిసి మేము ఇన్వెంట్ చేసాము, ఈ లోకల్ ఇండస్ట్రీస్లతో కలిపి మా పిల్లల్ని మేము డెవలప్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాము, మీ గుండె మీద చేసుకొని చెప్పండి. అంతా ఫాల్స్, అంతా ట్రాష్ లేదా రాజకీయం. దారుణంగా ఉంది మీ పరిస్థితి. దేశాన్ని భ్రష్టు పట్టించడంలో, ఎందుకంటే అతి కొద్ది మంది చేతుల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ నిలబడిపోవటము, చిన్న కాలేజీల యొక్క సర్వైవల్ డైలమాలో పడిపోవటము, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ పెట్టారు అనుకోవచ్చు. చాలామంది ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడినప్పుడు చాలామంది విద్యార్థులు చెప్తూ ఉంటారు, సార్ మేము ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల బాగుపడ్డామని చెప్పేసి. సమాజంలో చాలామంది ఫీజు రీయింబర్స్మెంట్ కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ 35,000 ఇస్తుంది, కానీ దీనివల్ల కాలేజీల యొక్క వ్యవస్థ ఒక రకంగా నిర్వీర్యం అయిపోయింది. మొత్తానికి మనము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. రేపు పొద్దున ఉద్యోగాలు తెచ్చుకోవాలన్నట్లయితే చాలా టఫ్ ఛాలెంజ్. ఎందుకంటే ఏఐసిటి కానీ, లేకపోతే తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ, జేఎన్టీయూ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, లేదా సోకాల్డ్ ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళు కానీ, వాళ్ళు ఏదైతే ఆలోచన చేస్తారో అది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపల్కి వెళ్తుంది, అక్కడి నుంచి హెచ్ఓడికి వస్తుంది, హెచ్ఓడి నుంచి ఫ్యాకల్టీకి వస్తుంది, ఫ్యాకల్టీ నుంచి మీకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆ నాలెడ్జ్తో పట్టుకొని మీరు మార్కెట్లోకి వెళ్తారు. పైన మీకు డైరెక్షన్ చెప్పేవాడే అవులా పంచాయతీ, అవులా మైండ్ సెట్ పెట్టుకొని ఉంటే ఇంకా మీ దాకా నాలెడ్జ్ ఎక్కడి దాకా వస్తుంది? మీరు ఆ యొక్క అవులాగా డిజైన్ చేసినటువంటి సిలబస్లో మీరు చదువుకొని బయటకు వస్తే మీ భవిష్యత్తు ఏముంటుంది? స్వాట్ అనాలిసిస్ అంటారు. స్వాట్ అనాలిసిస్ అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు అది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి మనం అనాలిసిస్ చేసుకుంటాం. అలాంటి ఎటువంటి అనాలిసిస్ లేకుండా గొర్రెదాటి లెక్క ప్రయాణం అనేది సాగుతూ ఉంది. సో విఘ్నులైనటువంటి వాళ్ళు ముందుకు వచ్చి చెప్పాలి. సో మేమైతే కమర్షియల్ ఆస్పెక్ట్లో బిజినెస్ రన్ చేస్తున్నప్పటికీ ఇదంతా ఒక ఎందుకో బాధ అనిపిస్తుంది. యాక్చువల్గా కరెక్ట్ లేదు. ఒక యూనివర్సిటీ వాడు ఇప్పుడు మామూలుగా తెలంగాణలో అడ్మిషన్లు కొంతవరకు తగ్గినాయి. కారణం ఏంటంటే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఎంతైనా ఇంటేక్ తీసుకోమని చెప్పడం మీద ఎస్ఆర్ఎం విట్టోళ్లే దగ్గర 15,000-20,000 అడ్మిషన్స్. ఆథరైజేషన్ లేనటువంటి నెక్స్ట్ వే వాడు. అంటే మీరు ఇండస్ట్రీతో టైఅప్ అవ్వండిరా అంటే పోయి నెక్స్ట్ వే వాడితో ట్రై అయినా నెక్స్ట్ వే వాడు ఏమన్నా ఇండస్ట్రీతో ట్రై అవ్వమంటే నీకు చక్కగా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీస్కి నువ్వు ఫ్యాకల్టీని పెట్టి పొమ్మని, నువ్వు పర్మిషన్ నువ్వు తెచ్చేసుకొని ఇంకోటి చేతిలో అప్పచెప్పేసి
నువ్వు వాడి దగ్గర ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, నెక్స్ట్ వేవ్ వర్సెస్ యూనివర్సిటీస్ మధ్యలో ఏం జరగద్ది, ఈ మీ తాడు తీయడానికి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తుంది, మీకు ఒక్కరు తాడు తీస్తారా, మరి వాళ్ళు కూడా సరెండర్ అయిపోయి అమ్ముడుపోతారా మా తెలియదు, కానీ ప్రస్తుతానికి ఉన్న సిస్టమ్ చెప్తున్నా. నెక్స్ట్ వేవ్ వచ్చేసి ఒక 12 లక్షలు కలెక్ట్ చేస్తాడు. 12 లక్షలు అంటే 4 3 12 అంటే 3 lakhs per annum. ఇందులో ₹1,00,000 కాలేజ్ వాడికి ఇస్తాడు. ఈ ₹1,00,000 దేనికి? ₹1,00,000 ఇంటూ 1000 అడ్మిషన్లు అంటే ఒక 10 కోట్లు. కేవలం నువ్వు పర్మిషన్ తెచ్చుకొని వీడికి అప్పచెప్పినందుకు. ఇప్పుడు ఎవడు పెళ్లి చేసుకుంటే వాడు ఆ పిల్లల్ని సంసారం చేయాలి, కానీ మళ్ళీ ఇంకోటికి అప్పచెప్పడం ఏందని ఈ పంచాయతీ. గవర్నమెంట్ ఏం చెప్పింది మీకు? నువ్వు పోయి ఇండస్ట్రీలో కలుపుకొని నువ్వు సమాజానికి మేలు చేయరా బాబు అని నీకు యూనివర్సిటీ పర్మిషన్ ఇచ్చింది. నువ్వు ఎత్తకపోయి పర్మిషన్ తీసుకుంది ఇంకోటికి అప్పచెప్పమని కాదు. తీసుకోండి, నెక్స్ట్ వేవ్ ట్రైనింగ్ ఇస్తే తీసుకోండి, క్వాలిటీ ట్రైనింగ్ ఇస్తే తీసుకోండి, ఇంటెలిపాది ట్రైనింగ్ ఇస్తే తీసుకోండి, తప్పలేదు. కానీ గంప కొత్తగా మీరు పెట్టేసి వాళ్ళకి మొత్తం అప్పచెప్పేస్తే మీకు ఇచ్చినటువంటి పర్పస్ ఏంది? నిన్ను చూసి యూనివర్సిటీ ఇచ్చిందా, నెక్స్ట్ వేవ్ చూసి యూనివర్సిటీ పర్మిషన్ ఇచ్చిందా గవర్నమెంట్? న్యూవేజ్ ఇన్స్టిట్యూషన్స్ మీద కరెక్ట్ అయినటువంటి క్లారిటీ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో అంతా తప్పులు తడగ్గా ఉంది. వ్యక్తుల చేతుల్లోకి వ్యవస్థలు వెళ్ళిపోయేసి ఈ రకంగా జరిగిపోతే దీని యొక్క పరిణామాలు చాలా చాలా బ్యాడ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. తల్లిదండ్రులుకి ఏం అర్థం కాదు. ఎందుకంటే ఈ వీడియోలో నేనేం చెప్పిందని నాకు తెలిసిన కాడికైతే ఓన్లీ ఒక 5 to 10% పేరెంట్స్కి అర్థమవుతుంది తప్ప మిగిలిన వాళ్ళు అందరూ కూడా, ఇది పర్టికులర్గా కాలేజ్ వాళ్ళకి సంబంధించినటువంటి వీడియో. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ వీడియోని ఆ రెస్పెక్టివ్ స్టేక్ హోల్డర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.